జై భవానీ, జై దుర్గామాత, శ్రీమాత్రే నమః. ఈరోజు నేను రెండో వీడియోతో వచ్చేసాను, టెంపుల్ స్టోరీ ఆఫ్ ది టెంపుల్. సో ఈ స్టోరీ ఆఫ్ ది టెంపుల్లో నేను ఒక మంచి టెంపుల్ వెతికాను. ఏం టెంపుల్ అంటే ఎక్కడంటే మనం గండిపేట వెళ్ళే రూట్, కోకాపేట వెళ్ళే రూట్, మంచిరేవులు వెళ్ళే రూట్లో ఉంటుందన్నమాట. అక్కడ వేణుగోపాలస్వామి దేవస్థానం చూస్తారు. ఇక్కడ వేణుగోపాలస్వామి దేవస్థానం దగ్గర ఉన్నాను. వేణుగోపాలస్వామి దేవస్థానం రుక్మిణి సమేతంగా ఈ స్వామి ఉంటాడనమాట. 1100 సంవత్సరాల విశిష్ట గల టెంపుల్ అని అయితే విన్నాను. సో మనం ఇప్పుడే వెళ్ళి చూసేసి వద్దాము. అండ్ ఏం చేయాలో తెలుసు కదా, సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండాలి, ఇక చూస్తూ ఉండాలి వీడియోస్. సో నేను టెంపుల్ అయితే చూపిస్తాను. అటు ముందెళ్ళాలన్నమాట టెంపుల్ చూడడానికి. సో నేను వెళ్ళేసి వస్తాను మీకు. సో నేను టెంపుల్ దగ్గర వచ్చేసాను అనమాట. బ్రహ్మసూత్ర ఓంకారేశ్వర స్వామి దేవాలయము. అండ్ సాంస్క్రిట్లో కూడా రాశారు, తెలుగులో రాశారు, ప్లస్ హిందీలో రాశారు. మొత్తం 4 లాంగ్వేజెస్లో రాశారనమాట. ఇక్కడ ఈ టెంపుల్లో మనకి ఇక్కడ దగ్గరలో ఉంది. ఈ టెంపుల్లో మనకి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవ దేవుడు, ఇంకా వీరభద్రుడు అండ్ సూర్య పంచతనం అన్నంట, నాగఫణి దేవాలయం, ఇన్ని దేవాలయాలు ఉన్నాయి ఒకటే దేవాలయంలో. అండ్ ఇక్కడ ముందొచ్చేసి అమ్మవారి దేవాలయం ఉంటుంది. ముందుకెళ్ళాలి. ఇక స్వామివారు అయితే వస్తున్నారు, మరి ఎటు వెళ్తున్నారు? అరే నా గురించి ఇంత కష్టపడుతున్నారు అయినా సో ఇందాక శివాలయానికి వెళ్ళాను. అక్కడ అద్భుతమైన పాట శివ సంకీర్తనం చేశాను అనమాట. అయిన తర్వాత చాలా ఆనందంగా వేసింది. వాళ్ళు ఇంకో పాట శివతాండవం పాడమన్నారు. నాకు పెద్దగా రాకపోయేసరికి నేను ఏదో కొద్ది మాత్రంలో పాడా. అది అయిపోయిన తర్వాత స్వామివారి గుళ్ళో కాలభైరవ స్వామి అండ్ గణపతి దేవి, సుబ్రహ్మణ్య స్వామి అండ్ వీరభద్ర స్వామి వీళ్ళందరూ కొలువు ఉన్నారనమాట ఒకే గుడిలో. చాలా పాతదైన గుడి. అండ్ ఇక్కడ నవగ్రహాలు, చాలా పాతదైన గుడి అండి. అద్భుతంగా అనిపించింది. అండ్ ఇది రథం పెట్టుకోవడానికి శివుడు. నేను ఎంతో చూపెట్టొద్దు అని అనుకున్నాను, కానీ చూపెట్టేశాను. సో ఇది స్వామివారి గుడి మొత్తము. అండ్ శ్రీకృష్ణుడి గుడి ఎందుకో మూసివేసి ఉంది ఇక్కడ. ఇది శ్రీకృష్ణుడి గుడి. నేను చెప్పినట్టు లైక్ చాలా బాగుంది చూడ్డానికి. గుడి చాలా బాగుంది చూడ్డానికి, కానీ ఎలా లోపలికి వెళ్ళాలా అనేది నేను సతమతమైపోతున్నాను. ఇప్పుడే మన శ్రీకృష్ణుడు. సో ఇది ముఖ్య ద్వారము. అమ్మో కుక్క వస్తుంది, భయమేస్తుంది. కాలభైరవ స్వామి నాకే చూస్తున్నాడు అట్లా. సో ఇక్కడ ఈ గుడి కూడా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, కానీ గుడి మూసేశారు ఎందుకో తెలీదు. చాలా బాగుంది లోపల, నాకు తెలిసి అద్భుతంగా ఉంటుంది గుడి. సో ఇక్కడంతా కన్స్ట్రక్షన్ అవుతుంది గుడి. తులసి వనాలు ఇవన్నీ. ఇది మొత్తం గుడి. అక్కడ పాత గుడి ఉంది మొత్తము. లోపల సైడ్ ఎట్లా ఉంటుందో తెలీదు. సో ఇది వచ్చేసి
పూల చెట్లు అన్నీ వేస్తున్నారు. అండ్ గుడిని ఇంకా తీర్చిదిద్దుతున్నారు. స్వామివారి రథము అదే సోమత చెట్టు అంతా ఉంది. ఇక్కడ చిన్న చిన్న పనులు జరుగుతున్నాయి అన్నమాట స్వామివారి ముంగట. అండ్ పార్క్ లాంటిది చేస్తున్నారు. కానీ నేను ఇది మొత్తానికి గుడి మనకి గుడి అద్భుతంగా ఉంది. కానీ ప్రస్తుతం అయితే లాక్ చేస్తుంది. ఎప్పుడు తెరుస్తారో తెలీదు. ఈ వీడియో వైరల్ అయినాక నెక్స్ట్ టైం ఇదే గుడి వల్ల వీడియో వైరల్ అయింది అని అనుకో, నెక్స్ట్ టైం ఇదే గుడికి వచ్చి నేను పర్మిషన్ తీసుకొని మరి ఇది చేశాను. ఎప్పుడు పర్మిషన్ ఇవ్వలేదని కాదు, ఇచ్చారు. ఇది గుడి. నా బండి అక్కడ పార్క్ చేశా. అండ్ ఇక్కడ బావి ఉంది, అక్కడ బావి ఉంది ఒకటి.